రాష్ట్ర ప్రభుత్వము గత నెల 2 నెలల నుంచి మిషన్ కాకతీయ అనే ప్రోగ్రాంను మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్రమంతటా కూడా టేకప్ చేయడం జరిగింది. ఈ చెరువులను పునరుద్ధరించే కార్యక్రమం. ఇందులో భాగంగానే మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన సూచనల మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇందులో పాల్పంచుకోవడం జరుగుతూ ఉంది. సో ఆ క్రమంలో ప్రతి సబ్ డివిజన్ ఒక చెరువును దత్తత తీసుకొని మన పోలీసులు ఆ లోకల్ స్థానికులను కలుపుకొని ఈ చెరువు పునరుద్ధరణ కార్యక్రమం, అలాగే ఈ బండ్ కట్ట ఏదంటే దాన్ని కూడా బలోపేతం చేయడం, ఇంకేదంటే వెడల్పు చేయడము, అలాగే దాన్ని ఏదైనా గ్రీనరీగా వాకింగ్ ప్లేస్గా కూడా ఉపయోగించుకునే అవకాశాలు ఉంటే దాన్ని ఆ రకంగా కూడా చేయటానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మరి ఈరోజు బిచ్చిపల్లి మండలంలో బీబీపూ గ్రామంలో మరి ఈ యొక్క చెరువును ఈ పునరుద్ధరించే అంటే ఈ సిల్ట్ తీసే కార్యక్రమాన్ని మరి గౌరవ స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, అలాగే ఈ స్థానిక లోకల్ ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు అందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. మరి ఈ పనులన్నీ కూడా సకాలంలో, ఎందుకంటే వర్షాలు పడ్డాయనుకోండి మళ్ళీ ఇది స్టాప్ అయిపోతుంది, చేయలేము. సో ఈ సకాలంలో వర్షాలు వచ్చే లోపల ఈ కార్యక్రమాన్ని కూడా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం. గౌరవ డిఐజీ గారు నాయకత్వంలో ఎస్పీ గారు వారి సిబ్బంది అందరూ కూడా ఈ సబ్ డివిజన్లో మిషన్ కాకతీయలో భాగంగా బీబీపూర్ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి చెరువును వాళ్ళు మరి దత్తత తీసుకొని డిపార్ట్మెంట్ ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషమైన విషయం. ఇది ఒక ఇన్స్పిరేషన్ కూడా వేరే డిపార్ట్మెంట్ వల్ల కూడా ఇన్స్పిరేషన్. ఇది ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్ రావడం సంతోషంగా ఉంది మాకు. మ్యాక్సిమం ఏంటంటే ఈ చెరువులు ఏవైతే మిషన్ కాకతీయలో శాంక్షన్ కాలేదో అలాంటి చెరువునే వీళ్ళు ఎన్నుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వానికి వచ్చే సెకండ్ ఫేజ్లో ఇంకేదైనా డబ్బులు అవసరం ఉంటే దానికి ఈ చేసినటువంటి వర్క్స్ని బట్టి ఇంకా తక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే ఈ కష్టపడ్డారు వీళ్ళందరూ దానికి కూడా గవర్నమెంట్కి ఇది ఒక విధంగా పొదిపాయి, గవర్నమెంట్కి ఆర్థికంగా పొదిపాయి. కాబట్టి చాలా సంతోషంగా ఉంది మాకు. అది కూడా నా కాన్సెన్స్లో జరగడం సంతోషంగా ఉంది నాకు. డిఐజీ గారు గంగాధర్ గారు, తర్వాత ఎస్పీ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు, అడిషనల్ ఎస్పీ గారు ప్రతాప్ రెడ్డి గారు, తర్వాత వారి సిబ్బంది అందరూ కూడా వారు అభినందిస్తున్నా, వారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పనులు ఏ విధంగా జరుగుతున్నాయో చూడడానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు నమస్తే నిజామాబాద్ రేంజ్ డిఐజీ సాబ్ గంగాధర్ సార్ని, అలాగే స్థానిక ఎంపీపీ అయినటువంటి ఇందిరా మేడం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా జెడ్పీటీసీ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మీ అందరూ వచ్చినటువంటి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన మన గౌరవనీయులైన డిఐజీ గంగాధర్ సార్ గారికి, స్థానిక శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, ఇంకా వేదిక పైన ఉన్న ఎంపీపీ గారు, ఇంకా ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, తోటి పోలీస్ అధికారులు, ఇక్కడికి విచ్చేసిన స్థానిక ప్రజాప్రతినిధులు, ఇంకా గ్రామస్తులు, బీబీపూర్ తాండా గ్రామస్తులు, పత్రికా విలేకరులు అందరికీ ఈ మిషన్ కాకతీయ సందర్భంగా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు ఇచ్చిన స్ఫూర్తితోని మనం ఈ మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. ఈ మిషన్ కాకతీయ సక్సెస్లో మా వంతు సక్సెస్ అవడానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మా వంతు కృషి మేము చేస్తున్నాము. మీ అందరికీ ఇంతకుముందు కూడా వచ్చినప్పుడు చెప్పాను, మేము ఒక 4 చెరువులు మేము తీసుకున్నాము. ఎందుకంటే ఇవి మేము ఎక్కువ చేయాలంటేనే డబ్బులు కావాలి, మా దగ్గరనే అంత డబ్బులు లేవు. అందుకొరకు ఒక్కొక్క సబ్ డివిజన్కు ఒక్కొక్క చెరువు తీసుకొని మీ సహకారంతోనే చేయగలుగుతున్నాం. ఇది మీరు మీరందరి సహకారంతోనే ఈరోజు ఈ చెరువు ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా అవుతున్నందుకు మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అయితే సీఎం గారు ఇచ్చిన స్ఫూర్తికి మేమంతా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున
ఒక రోజు జీతాన్ని ఆల్రెడీ సీఎం గారికి ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో దాదాపు 10.5 లక్షలు ఒక్కరోజు శాలరీ కలెక్ట్ చేసి మా డీజీ గారికి పంపడం జరిగింది. మా డీజీ గారు మొత్తం రాష్ట్రం నుంచి కలెక్ట్ చేసి సీఎం గారికి ఆ విధంగా మా వంతు కృషి మేము చేశాము. దాంతోపాటు మళ్ళీ మేము కూడా లోకల్గా కూడా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇట్లా 4 చెరువులు తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క సబ్ డివిజన్లో మోడతాడులో ఒక చెరువు, ముసలమ్మ చెరువు అని మోడతాడులో, మిర్కూరులో ఎల్లమ్మ చెరువు, ఇంకా కామారెడ్డిలో అట్లూరు ఎల్లారెడ్డిలో ఒక చెరువు, ఇట్లా 4 చెరువులు తీసుకొని చేయడం జరిగింది. అయితే మనందరము ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్ఫూర్తితో అందరము మన వంతు కృషి చేసి ఈ మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ సక్సెస్ అయితే ఒక ఇంజనీర్ గారు చెప్తున్నాడు, ఒక 10% వాటర్ ఎక్కువగా మనము ఉండిపోతుంది మన దగ్గర, గ్రౌండ్ వాటర్ పెరిగే అవకాశం ఉంది 10%. కాబట్టి ఈ వర్షాకాలంలో ఆ 10% ఎక్కువగా వర్షం ఉంటుంది, నీళ్లు మన దగ్గరనే ఉండిపోతాయి, లేకపోతే ఆ నీళ్ళని సముద్రంలో కలిసిపోతాయి. కాబట్టి ఆ 10% మనం సేవ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇంకా వర్షాకాలంలో కూడా మళ్ళీ హరితాహారం కింద మళ్ళా మనం అందరం చెట్లు పెట్టే ప్రోగ్రాం కూడా మళ్ళా చేయాలి. ఈ చెరువు మీద ఈత చెట్లు ఇంకా కొన్ని చెట్లు కూడా మళ్ళీ హరితహారం కింద మళ్ళీ చెట్లు కూడా మేము అందులో కూడా యాక్టివ్గా పాల్గొంటాము. మాకు జిల్లాలో కలెక్టర్ గారు 1,00,000 చెట్లను కేటాయించారు. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము ఈ హరితహారంలో 1,00,000 చెట్లు ఈ వర్షాకాలంలో పెడతాం. మేము దానికి కూడా మీ అందరి సహకారం కావాలి. ఈరోజు ఈ ప్రోగ్రాంకి మన ముఖ్య అతిథిగా విచ్చేసిన డిఐజీ గంగాధర్ సార్ గారికి మా జిల్లా పోలీస్ తరఫున కృతజ్ఞత తెలుపుకుంటూ, ఇంకా మా కార్యక్రమానికి విచ్చేసిన బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటూ ముగిస్తున్నాను. అతిథులుగా వచ్చినటువంటి లోకల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బీబీపూర్ తాండాలు ఉన్నటువంటి చెరువు డోన్ చెరువు మిషన్ కాకతీయలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని దత్తత తీసుకొని మొన్న కూడా దీన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు గౌరవనీయులు మన డిఐజీ గారు వై గంగాధర్ గారు మన స్థానిక నిజామాబాద్ వాస్తవులు కాబట్టి వారు కూడా రావడం వల్ల మళ్ళీ ఈరోజు కూడా మిషన్ కాకతీయ స్టార్ట్ చేయడం జరిగింది. వచ్చినటువంటి వారికి, తర్వాత మన జిల్లా ఎస్పీ గారు చంద్రశేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా మన అడిషనల్ ఎస్పీ ప్రతాప్ రెడ్డి గారికి, డిఎస్పీ ఆనంద్ కుమార్ గారికి, స్థానిక సిఐ వెంకటేశ్వర గారికి, అదేవిధంగా ఇతర సిఐలు ఎస్ఐలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా స్థానికంగా వచ్చినటువంటి సర్పంచ్ సుందర్ సింగ్, ఎంపీటీసీ సాయన్న, ఎంపీపీ ఇందిరా లక్ష్మీనరసయ్య గారు, జెడ్పీటీసీ గుర్రపాటి అరుణ గంగాధర్ గారు, అదేవిధంగా మన స్థానికంగా ఉన్నటువంటి నాయకులు లక్ష్మీనరసయ్య గారు, నడిపెన్న గారు, కృష్ణ, నరసయ్య, పద్మారావు, కిషోర్ రెడ్డి, రాజ్పాల్, ఎస్పీ లింగం, సుజావుద్దీన్, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి గంగాధర్, అదేవిధంగా ధర్మారం సాయిబాబా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జైపాల్ సొసైటీ చైర్మన్, ఇంకా మన దిచ్చిపల్లి సర్పంచ్, చక్రాన్పల్లి సర్పంచ్ గారు, ఇతర సర్పంచ్ సోదరులు సోదరిమణులు, అదే సిర్నపల్లి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు, అదేవిధంగా ప్రెస్ సోదరులకు, నర్సయ్య గారికి నా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ మిషన్ కాకతీయలో భాగంగా ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి 100 చెరువులలో 20% చెరువులు మరి శాంక్షన్ చేసి ప్రభుత్వం మరి పనులు నడిపిస్తూ ఉన్నారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అభినందించే విషయం ఏంటంటే, శాంక్షన్ కానటువంటి చెరువును తీసుకొని మన సబ్ డివిజన్లో ఈ ఊరును చేపట్టడం, ఈ ఊరు కూడా 100% ఎస్టీ జనాభా ఉన్నటువంటి గ్రామం కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకొని మరి ఈరోజు మిషన్ కాకతీయను గౌరవ మన డిఐజీ గారి ద్వారా ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషకర విషయం. ఒక అంటారు ఏంటంటే, రాజు తెలుసుకుంటే దెబ్బలు కూడా అని. ఎన్ని ట్రాక్టర్లు వచ్చినా చూడండి, ట్రాక్టర్లు జేసీబీలు దుమ్ము వచ్చేసినాయి. నాకు అనిపించింది నాకు చెప్పిన చాలామంది, అన్న మీరు రాలేదు, మొన్న 100 ట్రాక్టర్లు ఉన్నాయి, 5-6 జేసీబీలు ఉన్నాయి, బాగా జరిగిందంటే గవర్నమెంట్ ఆలోచించి వీళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది, సగం ధరలు అయిపోతుంది మొత్తం. గవర్నమెంట్ ఆలోచించి పోలీసులకు ఇచ్చేస్తే 50% ఖర్చు మంచిగా చేసేస్తారండి నాకు మనం నిజంగా. అయితే నిజంగా అంటే ఇరిగేషన్ వాళ్ళకు నేను చెప్తాను, నేను వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు తూమే ఎత్తి మీద అయిపోయింది, కింది నీళ్ళు అయిపోతుంది, ఇట్లా చాలా చెరువుల్లో పరిస్థితుంది.
అదేవిధంగా అలుగులు ఉంటాయి, అలుగులు కూడా ఖరాబ్ అయినవి ఉంటాయి, దాన్ని కూడా రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా కట్ట కూడా బలంగానే ఉంది, ఇది ఇబ్బంది ఏం లేదు. అదేవిధంగా ఈ పూడికి తీసిపోతే ఈ చెరువు కూడా చాలా మంచి చెరువు, నాకు తెలిసి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను. ఈ రైల్వే ట్రాక్ కింద నుంచి అక్కడ దాకా కూడా నీళ్లు నేను చూసిన, ఇప్పుడు మెల్లమెల్ల దగ్గరకు వచ్చేసినాయి. ఇప్పుడు అంటే కబ్జా అవుతున్నది, భూములు కబ్జా అవుతున్నది, శిఖం కబ్జా అవుతున్నది, అవి కూడా తీసేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మరి ఈ ప్రభుత్వంలో ఎందుకు చేపట్టిందంటే 70-80 సంవత్సరాల క్రితము మరి ఈ చేసినటువంటి చెరువులు ఏవైతున్నాయో, ఈ చెరువులు 70-80 ఏళ్లలో పూడికి వచ్చింది, తూములు ఖరాబ్ అయినాయి, ఇవన్నీ ఖరాబ్ అయినాయి. కాబట్టి మన తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ప్రాజెక్టులు ఎక్కువ లేవు, ప్రాజెక్టు కింద నీళ్లు సేద్యం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. తెలంగాణలో 22 లక్షల బోరుబావులున్నాయి. కాబట్టి ఆ బోరుబావులు మరి గ్రౌండ్ వాటర్ రావాలన్న చెరువులు అవసరం. కాబట్టి చెరువులో నీళ్ళు ఎక్కువ నిండి ఉంటే ప్రజలకు మంచిగా ఉంటుంది, వ్యవసాయం బాగా జరుగుతుంది. వ్యవసాయం బాగా జరిగితే మూల కారణమే ఆర్థిక సౌదానికి మూల కారణం వ్యవసాయం. కాబట్టి అది బాగా అయితే సమాజం బాగుపడుతున్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచనతో మరి హరీష్ రావు గారిని ఈ శాఖకు మంత్రిగా పెట్టి ఈ పనులు చేస్తున్నారు. కాబట్టి మరి ప్రజల దీవెనలు, మా అందరి దీవెనలు కూడా తప్పకుండా వారి మీద ఉండాలని, ఆ ప్రభుత్వం మీద ఉండాలని ఇక్కడ రాజకీయాలకు అతీతంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఎక్కడైనా కానీ ఇది డెవలప్మెంట్ మనం చేసుకున్నది. ఈ దేశం కాకుండా వేరే దేశానికి వెళ్తే, అంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్ కాకుండా ఇతర దేశాలకు వెళ్తే వారు కూడా తిరిగిన చాలా దేశాలు. ఏ దేశంకి వెళ్ళినా కానీ నీట్గా ఉంటాయి గ్రామాలు, మరి ఇలాంటి చెరువులు ప్రాజెక్టులు కూడా నీట్గా ఉంటాయి. కానీ మనకు 60-70 సంవత్సరాలు అయితే స్వతంత్రం వచ్చి ఎప్పుడు బాగుపడుతుందో నాకైతే అర్థం కాదు ఈ దేశం. కానీ ప్రతి ఒక్కరిలో ఒక ఇన్స్పిరేషన్ రావాలి. నేను నిన్న ఇందలోయ గ్రామానికి వెళ్ళాను. ఇందలోయ గ్రామానికి వెళ్తే సర్పంచ్ గారు, సార్ మాకు 2 లక్షల రూపాయలు గల మొరం పోసుకుంటామని. నేనేమంటున్నాను, సర్పంచులు చేయాల్సింది గ్రామాల్లో చాలా ఉంది. గ్రామాల్లో వెళ్తే ఒక పక్క మట్టి కుప్పలు, మరో పక్క పెండ కుప్పలు, మరొక రాళ్ళు, మొరం పోయారు. ఇవి చేయకపోవడం వల్ల గ్రామం పరిశుద్ధంగా ఉండదు. దానివల్ల దోమలు పుడతాయి, జ్వరాలు వస్తాయి, రోగాలు వస్తాయి. కానీ గ్రామం పోగానే సార్ మాకు పెన్షన్ కావాలంతే, పెన్షన్ ఇస్తే బతికిపోతాం అంతే, జ్వరాలు రాని చచ్చిపోని. ఈ ఇన్స్పిరేషన్ మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది ప్రజలలో. ఇది తీసుకొస్తే గ్రామాలు బాగున్నాయి అనుకో, గ్రామాలు బాగుంటే మనం బాగుంటాం. కాబట్టి నేనేమంటున్నాను, నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి గారు, అడిషనల్ ఎస్పీ ప్రతాప్ రెడ్డి గారు, డిఎస్పీ అనంత్ కుమార్, అలాగే వేదిక పైన ఉన్నటువంటి మండల అధ్యక్షులు, స్థానిక సర్పంచ్, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, పోలీస్ ఆఫీసర్స్, వారి సిబ్బంది, మీడియా మిత్రులు అందరూ కూడా నా యొక్క నమస్కారాలు. మరి ఈరోజు ఈ బీబీపూర్ అండ్ ఈ చెరువుకు రావడం జరిగింది. ఈ పనులు ఎలా జరుగుతున్నాయి, పూడికతీత పనులు, చెరువు పునరుద్ధరణ కార్యక్రమం ఎలా ఉంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో ఇది కంటిన్యూస్గా జరుగుతుంది. సో ఈ వర్షాలు పడే లోపల ఈ కార్యక్రమం మొత్తం కూడా ముగించుకోవాలి. ఎందుకంటే వర్షం పడ్డ తర్వాత మళ్ళీ ఈ పనులకు బ్రేక్ అవుతుంది. సో ఈ మిషన్ కాకతీయ వాటి గురించి అన్నీ కూడా చెప్పారు, వాటి ఇంపార్టెన్స్. చిన్నప్పుడు కూడా ఊర్లలో చూసేవాళ్ళం, చెరువులు ఫుల్గా నిండుగా ఉండేటి వర్షాకాలం. ఒక క్రాప్ వచ్చిన తర్వాత కూడా సెకండ్ క్రాప్ కూడా నీళ్ళు ఉండేటి. సో ఇది సాగునీరు కాకుండా తాగునీరు కూడా ఉపయోగపడేది. మరి రాను రాను మరి ఎండాకాలం రాగానే అందరూ ఎడ్ల బండ్లు తెచ్చి మట్టి తీసుకెళ్ళేవారు, పొలాలలో వేసుకునేవారు. సో ఇవన్నీ కూడా మర్చిపోయారు అందరూ. సో అవన్నీ కూడా నెగ్లిజెన్స్, దాంతో ఇవన్నీ కూడా సిల్టప్ అవ్వడము, వాటిలో నీళ్ళు లేకపోవడము, వాటిలో నీళ్ళు లేకపోతే మీకు బోర్లలో కూడా నీళ్ళు రావు. సో ఇది అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. సో ఇది మన ఊరు, సో మన అభివృద్ధి, మన బాధ్యత. ఈ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా మనం పెట్టుకోవాలి. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పారు, ఇప్పుడు ఎవరో వచ్చి మీ ఊరు బాగా చేయరు, మీ ఊరు మీరు బాగా చేసుకోవాలి, అందరు కలిసి బాగా చేసుకోవాలి. ఒక టీం వర్క్ లాగా ఎలక్షన్లప్పుడే ఈ పొలిటికల్ పార్టీస్, నువ్వు ఈ పార్టీ నేను ఈ పార్టీ, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరు కలిసి పని చేసుకోవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ అఫిలియేషన్.
అప్పుడే గ్రామం అభివృద్ధి అవుతుంది. లేదు మేము ఈ పార్టీ వాళ్ళు చేస్తే ఆ పార్టీ వాళ్ళు అబ్జెక్షన్ చెప్పడము, దాంట్లో పార్టిసిపేట్ చేయకపోవడము, సో అల్టిమేట్గా ఏమవుతుంది, మీ ఊరు వెనుకబడిపోతుంది, బ్యాక్వర్డ్నెస్. సో ఇవందరూ కూడా మరి కలిసి ఒక టీం వర్క్ ఉండి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని అందరూ అనుకున్నప్పుడే, సంకల్పం చేసుకున్నప్పుడే ఈ అభివృద్ధి అనేది జరుగుద్ది. మరి మీరు అందరూ కూడా ఇది ఓన్లీ మీకు ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి మరి పోలీస్ శాఖ తరఫున కొన్ని చెరువులు ఒక్కొక్క సబ్ డివిజన్కి ఒకటి టేకప్ చేయడం జరిగింది. ఎందుకంటే పోలీసు ఉద్యోగం వేరే డ్యూటీస్, ఈ డెవలప్మెంటల్ వర్క్స్ ఇవన్నీ చేసేస్తే కోర్ పక్కన పడిపోతాయి. అవన్నీ చేయకుండా మళ్ళా ప్రజలు, ప్రభుత్వము అవన్నీ కూడా మరి ఈ శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు మళ్ళీ ఇవన్నీ కుంటుపడిపోతాయి. సో వాటిని కాపాడుకోవాలంటే మరి వాటిని కాపాడుకోవాలి పోలీస్ శాఖ ఉన్నది. అందుకు ఇవి ఓన్లీ కొద్దిగా మీ అందరూ కూడా, మేము కూడా ఇందులో భాగస్వామ్యులు అవుతున్నాం, మేము కూడా పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పడానికి కొన్ని టేకప్ చేయడం జరిగినాయి. దీన్ని మీరు స్ఫూర్తిగా తీసుకొని మీరు మరి చురుగ్గా పాల్గొని ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మరి విజయవంతం చేయాలి. ఇప్పుడు ఇక్కడ జనమైత్రి పోలీసు ఉన్నాడా ఈ గ్రామానికి? ఎవరిని పెట్టారు? కార్యక్రమం కాకుండా ఇప్పుడు నెక్స్ట్ మంత్లో ఈ హరితహారము, ఈ చెట్లు నాటుకోవడము, దానివల్ల కూడా మనకన్నీ చాలా ఉపయోగాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి. ఈ చెరువులో ఇంకోటి కొత్తగా, ఇప్పుడు మీరు చెరువు నిండినప్పుడు ఇది కొత్తగా మనకు ఒక ఫిష్ కల్చర్ ఒకటి వస్తుంది. దానివల్ల కూడా మీరు ఈ చెరువులో ఫిష్ పెంచుకోవచ్చు. దానివల్ల కూడా మనకు సొసైటీకి కానీ వీళ్ళకు లాభాలు వస్తాయి. మన పంచాయతీ కూడా లాభం వస్తుంది అందులో ట్యాక్స్ రూపాయన. సో ఇవన్నీ కూడా మరి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ మరి ఈ యొక్క చెట్లు నాటే కార్యక్రమము, మన యొక్క ఇల్లు పరిసరాలు, రోడ్లు అవన్నీ కూడా పరిశుభ్రంగా పెట్టుకునే కార్యక్రమం, స్వచ్ఛ భారత్ లాగా స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ అని ఒక మొన్న 4 days సీఎం గారి, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జిహెచ్ఎంసీ వాళ్ళు మొత్తము జిహెచ్ఎంసీ లిమిట్స్ను 426 భాగాలుగా చేశారు, చిన్న భాగాలు. దానికి అందరూ కూడా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీస్, ఎంపీస్, ఇంక్లూడింగ్ మన ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు ఒక్కొక్క ఏరియా తీసుకొని ఆ ఏరియా లోపల ఈ క్లీనింగ్ ప్రోగ్రాం, పరిశుభ్రత, అలాగే అందరికీ అవగాహన కల్పించడం. చెత్త ఎవరు కూడా, ప్రతి ఒక్కరూ చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. సో దానికి అందులో అందరు కూడా చెత్త వేసి అలవాటు చేసుకోవాలి. మన ఇంట్లో కూడా ఏదైనా వండుకున్నది దాని యొక్క వేస్ట్ అవన్నీ కూడా మనము భద్రపరుచుకొని ఆ నిర్దేశిత ప్రాంతంలోనే వాటిని వేసేటట్లు మరి అది తీసుకున్నప్పుడు మన గ్రామం కూడా చూడటానికి బాగుంటుంది. అలాగే ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో ఈ రోగాలన్నిటికీ రావు. లేదంటే మీకు అన్ని రోగాలు, మలేరియా, ఇతర జబ్బులు, దాంతో మనం యొక్క ఆర్థికంగా ఇబ్బంది పడడం ఇవన్నీ జరుగుతాయి. సో పరిసరాలను కూడా పరిశుభ్రంగా పెట్టుకోండి. అందరు కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయండి. మరి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మరి పోలీసు వారి సహాయం తీసుకుంటూ వారితో ఇన్వాల్వ్ అవుతూ మరి చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా మీరు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మిగతా సబ్ డివిజన్లో కూడా టేకప్ చేసినాయి, అవి కూడా సకాలంలో పూర్తి చేయాలని ఎస్పీ గారిని కోరుతున్నాం. వారిని, వారి యొక్క ఆఫీసర్స్, సిబ్బందిని వారు కూడా ఇవి వర్షాలు వచ్చే లోపల కంప్లీట్ చేయాలని. ఈ మధ్య ఏదైతే పోలీసులు అంటే భయము, వాళ్ళకు దగ్గర వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు. సో అలా భయపడకుండా మరి వాళ్ళతో పాటు ఇతర అధికారులను కలిసినట్లే మీరు పోలీసు అధికారులను కూడా కలిసే విధంగా, ఎందుకంటే వాళ్ళు కూడా మీతో మిక్సప్ అయినప్పుడు, కలిసి అన్ని రకాలుగా చర్చించుకున్నప్పుడు మీకు కూడా ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, మనవాడే ఏం కాదులే అని. లేదంటే కాకి డ్రెస్ చూడగానే భయం వేస్తుంది. సో వీళ్ళందరినీ కూడా బాగా ఉపయోగించుకోండి, కలిసి మరి బాగా పనిచేయండి. ఈ యొక్క జనమైత్రి పోలీస్ ఏదైతే పెట్టారో దాన్ని కూడా బాగా యూటిలైజ్ చేసుకోండి.
అండ్ అన్ని కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేసుకోండి. మీ అందరూ కూడా మరి ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు మరి అందరూ కూడా మహిళలు ఉన్నారు, చాలామంది మహిళలే కీలక పాత్ర పోషించాలి ఈ యొక్క పరిశుభ్రత కానీ ఇవన్నీ డెవలప్మెంట్ విషయాల్లో. సో అందరూ కూడా యాక్టివ్గా చురుగ్గా పాల్గొంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. మరి ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమము ఇందల్వాయలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాంట్లో చురుగ్గా పాల్గొంటారు. మా అధికారులు సిబ్బంది అందరు కూడా, అలాగే ఇతర అధికారులు ఇతర డిపార్ట్మెంట్స్ స్థానిక ప్రజలు అందరూ కూడా కలిసినప్పుడే అది సక్సెస్ అవుతుంది, విజయవంతం అవుతుంది. సో దాన్ని మీరు గ్రామానికి కూడా కాంపిటీషన్ పెంచుకోవచ్చు మంచి పనులకు. దాని మీద వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయ్యి సో ప్రతి గ్రామం కూడా పరిశుభ్రంగా ఉండడము అలాగే అభివృద్ధి చెందడము అలా జరిగే అవకాశాలు ఉంటాయి. సో మనం మంచి చేసే దాంట్లో కాంపిటీషన్ పెట్టుకోండి, చెడు చేసే దాంట్లో కాంపిటీషన్ వద్దు. సో అందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరూ పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ. ద్వారా ముగించాల్సిందిగా డిఎస్పీ సార్ని కోరినాను. మన కార్యక్రమానికి పర్యవేక్షించడానికి వచ్చేటువంటి గౌరవనీయులు ముఖ్య అతిథులు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, మా జిల్లా ఎస్పీ గౌరవనీయులు చంద్రశేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా మా అడిషనల్ ఎస్పీ గారు ప్రతాపరెడ్డి సార్ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి ప్రముఖులు ఎంపీపీ గారులు, ఎంపీటీసీలు, స్థానిక సర్పంచ్లు మరియు అన్ని గ్రామాల నుంచి ఉత్సాహంగా ఇక్కడికి వచ్చినటువంటి ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు మరియు మహిళా సోదరులకి కూడా మరియు ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్నటువంటి మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని థ్యాంక్ యూ. కార్యక్రమాలు నుంచి రాష్ట్రంలో కూడా ప్రభుత్వం తరఫున చేపట్టిన కార్యక్రమాలు చాలా కాకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు పోలీస్ శాఖ కూడా దీంట్లో పాల్పంచుకుంటుంది. అలాగే రాష్ట్రం అంతటా కూడా ఒక్కొక్క సబ్ డివిజన్లో ఒక చెరువును దత్తత తీసుకొని దాన్ని పూడికతీతలు మరి ఇతర బండ్ కట్ట దాన్ని డెవలప్మెంట్ చేయడం ఇతర కార్యక్రమాలు దానికి సంబంధించిన ఏమన్నా అవన్నీ కూడా చేయడానికి పోలీస్ శాఖ ఇవన్నీ కూడా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మరి నిజామాబాద్ సబ్ డివిజన్లో ఈ పిచ్చిపల్లి మండలం ఈ దీవిత్ గ్రామం పంచాయతీలో మరి ఈ యొక్క చెరువును డోన్ చెరువును మరి బాగు చేసే కార్యక్రమాలు ఆల్రెడీ టేకప్ చేయడం జరిగింది. ఈరోజు మరి మన స్థానిక శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు మరి ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు అలాగే ఎస్పీ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు అందరితో కలిసి వచ్చి ఈ లోకల్ స్థానికులతో ఇంటరాక్ట్ అలాగే పనులు ఎలా జరుగుతున్నాయి అవన్నీ కూడా చూడడం జరిగింది. పోలీస్ అధికారులకు స్థానికులకు అందరూ కూడా పనులు సకాలంలో కోరడం జరిగింది. ఇందులో స్థానికులందరూ కూడా పాల్గొని ప్రతి కార్యక్రమంలో ఇవన్నీ వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ బెనిఫిట్ కోసం గ్రామానికి అభివృద్ధి గ్రామం మంచిగా ఉండాలి. గ్రామం మంచిగా ఉన్నప్పుడు అందరికీ కూడా ఈ యొక్క ఎకనామిక్ బెనిఫిట్స్ అనేవి అందరికీ వస్తాయి. కాబట్టి అందరూ చుట్టూ పాల్గొనాలని కోరడం జరిగింది. నా నియోజకవర్గంలోని పిచ్చిపల్లి మండలం డోన్ చెరువు ఏ పోతాండ ఉన్నటువంటి చెరువు పోలీస్ డిపార్ట్మెంట్ దత్తత తీసుకొని మరి మిషన్ కాకతీయ గ్రామంలో చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. మరి ఈ యొక్క చెరువు పొడిగెత్తిలో కానీ తర్వాత బండి స్ట్రెంథనింగ్ కానీ తర్వాత సర్వీస్ తర్వాత ఇయర్ రిపేరింగ్ జరుగుతుంది ఇక్కడ. అదేవిధంగా ఈరోజు ఇంతకుముందు మేము చెప్పినట్టు చెరువు బాగుంటే ప్రజలందరూ బాగుంటారు. కాబట్టి చెరువు ఒక్కటి బాగుంటే గ్రౌండ్ వాటర్ వస్తుంది, దాంట్లోకి బోర్లు నీళ్ళు వస్తాయి. అదేవిధంగా చేపలు వేసుకుంటే చేపలకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏది జరిగినా ప్రతి మంచి కార్యక్రమానికి చెరువు కూడా ముఖ్య కారణం. కాబట్టి ఈ చెరువులు బాగా జరిగిన కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వారు మరి అందులో భాగంగా 20% చెరువు ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరం తీసుకోవడం జరిగింది. మిషన్ కాకతీయలో భాగంగా ₹1,00,000 కేటాయించడం జరిగింది. మళ్ళీ చురుగ్గా జరుగుతూ ఉంది. అదేవిధంగా వచ్చే 3 ఏళ్లలో మరో 2020 100%
చెరువులు తెలంగాణ ప్రాంతంలో చెరువులను కూడా అదేవిధంగా రిపేర్ చేయబడింది. అలా జరిగితే తెలంగాణ రాష్ట్రం అంతా సిస్టమ్గా మారే అవకాశం ఉంది. రైతాంగం కూడా సంతోషంగా అవకాశం ఉంది.